చేపల వేట నిషేధంతో 2 నెలల సముద్రంలోకి వెళ్లలేక మత్స్యకారుల జీవనం ఆటుపోట్లకు గురవుతుంది. మత్స్యకారుల బోట్లు ఒడ్డుకే పరిమితమయ్యాయి. చేపల వేట నిషేధం అమల్లో ఉన్న సమయంలో మత్స్యకారుల జీవితాలు ఒడ్డున పడిన చేపల మాదిరిగా ఉంటుందంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా మత్స్యకార సంఘాల సొసైటీ అధ్యక్షులు కోకిలగడ్డ రమేష్. అయితే ప్రభుత్వం అందిస్తున్న వేట నిషేధ భృతి మత్స్యకారుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందంటున్న కోకిలగడ్డ రమేష్ తో మా కరెస్పాండెంట్ వి కృష్ణారావు ఫేస్ టు ఫేస్. వేటకెళ్లే మత్స్యకారులకు 2 నెలల పాటు విరామ సమయంగా ఉంటుంది. అంటే ఈ 2 నెలల పాటు సముద్రంలో వేటకెళ్ళకోకుండా వారికి నిషేధం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో సముద్రంలో చేప ఉత్పత్తి, ఆ చేప గుడ్డు పెడతాం కానీ అట్లాగే ఆ సముద్రం మొత్తంగా చేప పిల్ల ఉత్పత్తి జరిగేటువంటి కాలం, ఈ కాలంలో వేట నిషేధిస్తుంది గవర్నమెంట్. అందుకు గాను ఒక భృతిగా వాళ్ళ ఒక కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తారు. ఇంతకుముందు అది 4,000 ఉండేది. కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు అయినప్పుడు ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు తెలియజెప్పి. ఆ తర్వాత ఈరోజు 4,000 ప్రారంభమైంది. మళ్ళీ ఈ రోజు కూడా 20,000 రూపాయలు కూడా మంత్రి రవీంద్ర గారి సమక్షంలో మొన్న మధ్యన ఇవ్వటం జరిగింది. అయితే ఈ నిషేధ సమయంలో మత్స్యకారుల జీవన స్థితులు అట్లాగే వారికి అందుతున్న ప్రోత్సాహాలు వీటి మీద మనకి ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు కోకిలగడ్డ రమేష్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి మొత్తంగా అసలు ఈ మత్స్యకారుల జీవన స్థితులు, ఈ వేట నిషేధ సమయంలో ఎలాంటి ప్రోత్సాహాలు ఉన్నాయి, వీళ్ళకి ఇంకెలాంటి సదుపాయాలు కావాలనే విషయాల మీద మనం రమేష్ గారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి రమేష్ గారు, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ ప్రభుత్వం అందించే సహాయం ఎలా ఉంది, మొత్తంగా ఈ జీవన స్థితుల మీద మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. సముద్రంలో వేట నిషేధ కాలం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఉంటుంది. ఈ 2 నెలల 61 రోజులకు గాను మత్స్యకారులకు జీవన విధానం మీద ఇబ్బందికరంగా ఉంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మత్స్యశాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు బ్యాన్ రిలీఫ్ ఫండ్ని మొన్న గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి మత్స్యకారుడికి 20,000 రూపాయలు ఇవ్వటం అనేది జరిగింది. 2వ సంవత్సరం కూడా మన 19వ తారీఖున ఇవ్వటం అనేది జరిగింది. గతంలో ఇప్పుడు కూడా గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ బ్యాన్ రిలీఫ్ టైంలో ఓన్లీ రేషన్ బియ్యం ఒకటి తప్ప ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రేషన్ బియ్యం ఇచ్చేటప్పుడు కూడా ఆ నెలలో వచ్చే రేషన్ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ ఈ 20 కేజీల రైస్ మట్టికి ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా ఉన్న మాజీ మంత్రివర్యులు నడకుదుటి నరసింహారావు గారి ఆధ్వర్యంలో గతంలో 2,000 రూపాయలు ఇవ్వటం అనేది కూడా తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. 2,000ని 4,000 చేశారు. 4,000ని 20,000 చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. రవీంద్ర గారికి కానీ, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయ్యారు. మొత్తంగా ఈ తీర ప్రాంతంలో, ఈ సముద్ర తీర ప్రాంతంలో అంటే ఎక్కడెక్కడ వేట జరుగుతూ ఉంటుందండి? మచిలీపట్నం మనకి కృత్తివెన్న మండలం ఏటిపొగర గ్రామం నుంచి నాగాలంక మండలం ఎదురుముండి వరకు, అంటే నది అంటే మెరైన్ సైడ్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ 3 నియోజకవర్గాల వరకే సముద్రపు వేట మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా సముద్రంలో ఏటకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మత్స్యకార సేవలో కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుమారుగా 18,000 మందికి ఈ సంవత్సరం 18,200 చిల్లర మందికి ఈ మత్స్యకార సేవలో గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో అదే రోజు పడటం జరిగింది. ఇప్పుడు ఈ ఏటకెళ్ళినప్పుడు సుమారు ఎన్ని రోజులు ఉంటారండి సముద్రంలో? సుమారు ఏటకెళ్ళినప్పుడు సముద్రంలో 8 రోజులు, 6 రోజుల నుంచి 8 రోజుల వరకు ఉంటారు. ఈ 8 రోజులు వాళ్ళు సముద్రంలోనే ఉండి వేట చేసుకుని వస్తూ ఉంటారు. మొత్తం బోట్ల వారీగా అన్ని బోట్లు ఏటిపొగర దగ్గర నుంచి ఎదురుముండి వరకు కూడా వీళ్ళంతా కూడా సముద్రం మీదే ఆధారపడి జీవించేవారు మత్స్యకారు. ఈ 61 రోజుల్లో కూడా ఏం చేస్తారంటే బోట్లు ఏమైనా చిన్న రిపేర్లు ఉన్నా, వలలో రిపేర్లు ఏమన్నా, ఏ చిన్న చిన్న పనులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేసుకుని మళ్ళీ జూన్ 14వ తారీఖు నుంచి మళ్ళీ వేటకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఈ 2 నెలలు కూడా వాళ్ళు
మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మత్స్యకార సేవలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మత్స్యకారులు అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మా కుల దైవం, మా మత్స్యకార ముద్దు బిడ్డ కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పుడు కూడా మత్స్యకారుడికి 50 సంవత్సరాల వయసు నిండిన ప్రతి మత్స్యకారుడికి పెన్షన్ అమలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీలోనే. తెలుగుదేశం పార్టీ వల్లే ప్రతి మత్స్యకారుడు సంతోషంగా ఉన్నాడు. అయితే ఏదైతే ఈ మత్స్యకార సేవలో ఉందో దీని మీద అయితే గనక మత్స్యకారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే ఈ వేట నిషేధం సంబంధించి ఈ 2 నెలల కాలం ఉందో ఈ కాలంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ, అట్లాగే ఈ వేట నిషేధం తర్వాత మళ్ళీ వేటకెళ్ళటం కోసం వాళ్ళు అన్ని సమాయత్తం అటు వలలు బాగు చేసుకోవటం కానీ, అట్లాగే బోట్లు సరి చేసుకోవటం కానీ ఇవన్నీ చేసుకుని మళ్ళా వేటకెళ్ళి ఆ సముద్ర ఒడిలోకి వెళ్ళేందుకు ఇదంతా సిద్ధమవటానికి ఈ గ్యాప్ రోజుల్ని కూడా వినియోగించుకుంటారని చెప్పారు. ఏదేమైనా సరే ఈ మత్స్యకారులకి సంబంధించినంత వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, నాటి మంత్రి నడపూడి నరసింహరావు కానీ, ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర కానీ మత్స్యకారులు చేస్తున్న సేవలను అయితే కనుక యావత్తు మత్స్యకార లోకం అంతా కూడా కొనియాడుతున్నారు. ఓవర్ టు స్టూడియో.